హే ఆల్ అన్ ఎంటైర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఇది మోస్ట్ అన్ప్రొడక్టివ్ డే ఇన్ మై లైఫ్. మేము ఛత్తీస్గఢ్ వచ్చామని చెప్పాను కదా. మేము వచ్చిన ఆనందంలో మా చెల్లి ఇడ్లీ, పులిహోర, వడ, దోశ, ఉప్మా, బోండా ఇవన్నీ తెప్పించింది బ్రేక్ఫాస్ట్ కి. అసలు ఎవరైనా ఉప్మా ఇంకా పులిహోర బయట నుంచి తెచ్చుకుని తింటారా? పిచ్చిదైపోయింది అది హ్యాపీనెస్ తో. నెక్స్ట్ లంచ్ కి వచ్చేసి పాలకూర పప్పు, బిండి ఫ్రై, రసం ఇంకా అప్పడాలు చేసింది. పెరుగు, నెయ్యి, ఆవకాయ కామన్ కదా. అందరం టీవీ చూస్తూ మంచిగా తినేసాము. దాని తర్వాత చాలా సేపు స్లీప్ వేసాము. ఓవర్ నైట్ జర్నీ కదా. లేచాక సాల్టెడ్ పిస్తాస్ తిని ఇంకా ఊరు చూద్దామని ఊరికే అలా బయటికి వెళ్ళాము. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, సో చిన్న టౌన్, పెద్దగా ఏమీ లేదు కానీ అన్ని అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంటికి వచ్చాక మా చెల్లి కొన్ని జామకాయలు అయితే కట్ చేసి ఇచ్చింది. వాటిని ఉప్పు ఇంకా పెప్పర్ వేసుకొని తిన్నాము. టౌన్ కి వీళ్ళు ఉండే టౌన్షిప్ కి అసలు సంబంధం లేదు. టౌన్షిప్ లో చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ టీ పెట్టిస్తే టీ ఇంకా బిస్కెట్స్ తిన్నాం. మా చెల్లి ఇంత బాగా టీ పెడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి టీ తాగే అలవాట్లేదు, బట్ స్టిల్ బాగా పెట్టింది. దాని తర్వాత అందరం మంచిగా గప్పాలు కొట్టుకుంటూ గేమ్స్ ఆడుకున్నాము. మా చెల్లి నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోయింది. దాని తర్వాత మేమే పొద్దున్న ఐటమ్స్ ఉంటే జస్ట్ ఆలూ కర్రీ ఒకటి చేసుకొని డిన్నర్ ఫినిష్ చేసి మళ్ళీ గేమ్స్ ఆడుకొని డే ఇలా ఎండ్ చేసాం.